హిమపాతం ఉత్తర భారతాన్ని ముంచెత్తుతోంది. జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో పరిసరాలన్నీ మంచు సోయగాలను సంతరించుకున్నాయి. మంచులో తడుస్తూ పర్యాటకులు ఖుషి అవుతుంటే స్థానికులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. సిమ్లా, గుల్మార్గ్, మనాలి, స్మితి వ్యాలీ వంటి పర్యాటక ప్రదేశాలు శ్వేతవర్ణాన్ని అలుముకున్నాయి. పరిసర ప్రాంతాలన్నీ అందంగా మారిపోవడంతో పర్యాటకులు మంచులో ఆడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ శీతాకాలపు సోయగాలను ఆస్వాదిస్తున్నారు. సిమ్లాలో ఓవైపు భారీగా కురుస్తున్న మంచు వర్షం, మరోవైపు అందులో నుంచి రైమంటూ వెళ్తున్న రైలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. చూసేందుకు రెండు కళ్లు చాలవా అన్నట్టుగా ఉన్న ప్రకృతి అందాలు కళ్లకు విందు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న మంచు వర్షం టూరిస్టులనే కాదు స్థానికులను కూడా ఆకట్టుకుంటోంది. దీంతో మంచు వానలో తడుస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతమే దర్శనమిస్తోంది. బారాముల్లా, రాంబన్, రాజౌరీలో మంచు వర్షం ఎక్కువగా కురుస్తోంది. లోయలోని ఏ ప్రాంతం చూసినా మంచే కనిపిస్తోంది. హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మంచు వర్షంతో పర్యాటక రంగానికి కొత్త కళను తెచ్చినప్పటికీ స్థానిక జనజీవనాన్ని మాత్రం అస్తవ్యస్తం చేస్తోంది. ప్రధానంగా సిమ్లా, కులు, లాహోల్, స్పితి, చంబా, కిన్నౌర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. భారీగా కురిసిన మంచు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 రోడ్లు మూసుకుపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్లను క్లియర్ చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సుమారు 3 అడుగుల మేర మంచు కురిసిందని, కొన్ని చోట్ల 4 అడుగుల వరకు కూడా నమోదైందని అధికారులు చెబుతున్నారు.